ఉన్న విధంగా నిన్న మాట్లాడినావు. నువ్వు ఏదో ఊకోనని చెప్పి నేనేదో చేస్తా అని చెప్తున్నావు. ఎవరైతే రావణాసురుడు అనుకున్న దయాకర్ రావునే ఓడించినావు. ఇక్కడి నుంచి వెళ్ళి పారదోలినావు. నువ్వు శూర్పణఖవు, తాటకి లాంటి నీ అత్తాగోడల్లో అయ్యేదేం లేదు. శూర్పణఖ తాటకులను కూడా ఎల్లగొట్టడం పెద్ద బ్రహ్మ విద్య కాదని చెప్పి ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నా. అది గుర్తుపెట్టుకో. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి, నీ నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతుర్రు. నీవు లేని నాడు సుభిక్షంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కోవట్టు చేసింది నువ్వు. ఎర్రబెల్లి దయాకర్ రావు కోవట్టుకు నువ్వు. రాఘవరెడ్డి నిలబడ్డ నాడు కోవట్టు విధానం నీ దగ్గర ఉంది. రాఘవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నువ్వు ఓడించింది నీవే అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఎవరైతే నికాసుగా ఉన్నారో వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తోడుంటుంది. నీ అటువంటి ఎంతోమంది ఇక్కడికి పాలకుర్తి గడ్డ మీద వచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉర్రు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నా. నువ్వు ఇంకొకసారి నోరు అదుపులో లేకుండా మాట్లాడితే మాత్రం ప్రజలు తిరగబడి నిన్ను కాదు కదా నీలాంటి జేజమ్మలందరినీ కూడా ఇసునూరు దేశ్ముఖ్ రాజులనే ఇక్కడ తరిమి కొట్టిన చరిత్ర కలిగిన ఈ గడ్డ. నువ్వు పెద్ద అధికారం ఉందని చెప్పి విర్రవీగిన మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని చెప్పి హెచ్చరిస్తున్నా. మరొక్కసారిగాక కోవట్టులు అనే పదం, కోవట్టులు నీ చుట్టూరు, కోవట్టులు నువ్వు, నీ వెనక ఉండి ఈరోజు చేసే కోవట్టులు మీరు ఇక్కడున్న కార్యకర్తలు కాదు. ఎవరైతే మొదలు నుంచి ఎప్పటి నుంచి అయితే నువ్వు రాకముందు కష్టపడ్డ కార్యకర్తలు కంటికి ఒక్కరు కూడా కనపడతలేరు. ఎవరైతే దయాకర్ రావు కమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి అధికారం లేనినాడు అర్రలా దాచుకున్నోళ్ళే ఈరోజు వచ్చి నీ వెనక తిరుగుతురు తప్ప నికాస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండా 3 రంగుల జెండాను చేతి గుర్తును పట్టి తిరిగిన వ్యక్తులు ఇవాళ ఆత్మఘోష పడుతుంది. నీకు ఎన్నడున్నా తగిన గుణపాఠం, తగిన బుద్ధి చెప్తారు ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలని హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ జై హింద్, జై కాంగ్రెస్.